జయ శ్రీమన్నారాయణ. ఉగాది వైభవాన్ని చెప్పుకుందామా? ఉగాది ఉగాది మనకి రేపు ఉగాదిగా మనం జరుపుకుంటాం కదా. అసలు ఉగాది ఎప్పుడు వస్తుంది అంటే వసంతకాలం. వసంతకాలం మొదటి రోజు ఉగాది అంటామన్నమాట. అసలు ఈ వసంతకాలం అంటే ఏంటి అంటే ఈ సంవత్సరానికి అంతటికి ఒక తెల్లవారుజామున ఉండే సమయం లాంటిది అన్నమాట. అంటే ప్రతిదీ కూడా మన తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటే మనం ఏంటి మనది లూనార్ క్యాలెండర్ అంటే చాంద్రమానం ప్రకారం మనం చేసుకుంటాం ఈ పండుగని. అలాగే సూర్యమానం ప్రకారం చేసుకునే వాళ్ళకి కూడా కొన్ని స్టేట్స్లో అలా చేసుకుంటారు. ఇంకా గగరియన్ క్యాలెండర్ అని ఒకటి ఉంటుంది. అది మొత్తం అంటే జనవరి 1 నుంచి వాళ్ళు చేసుకుంటారు ఇంకొంతమంది కంట్రీస్. ఇలా ఏంటి అంటే ఒక ప్లానెట్స్ అవి తిరిగే గమనం బట్టి ఇలా క్యాలెండర్స్ అది ఈ ఉగాది అని ఇవన్నీ రకరకాలుగా వాళ్ళ ఆచారాలను బట్టి జరుపుకుంటూ ఉంటారనమాట. అయితే మనం జరుపుకునేది మన తెలుగు క్యాలెండర్లో నూతన సంవత్సరంగా వసంతకాలం నుంచి మొదలు పెడతాం అన్నమాట. అయితే వసంతకాలం ఎందుకు మొదలు పెట్టాలి? ఇప్పుడే మొదలు పెట్టాలా? ఏం తర్వాత జూలైలోనో లేదా ఆగస్టులోనో ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అనొచ్చు. కానీ మన వాళ్ళు ఏం పెట్టారంటే వసంతకాలం అంటే చెట్లు చిగిర్చే కాలం, అలాగే చక్కటి పువ్వులు పూసే కాలం, అలాగే ఈ పువ్వుల వాసనంతా ప్రకృతి అంతా నిండి ఉంటుందంట. అంటే ప్రకృతి కూడా ఆనందంతో జరుపుకునే కాలం అన్నమాట. అండ్ ఇప్పుడే రకరకాల పూలన్నీ వస్తాయి. చిగుళ్ళు వచ్చే కాలం. ఒక చెట్టు ఆయుష్ అంటే ఎలా చెప్తారు? చిగుళ్ళు వచ్చే కాలం నుంచి మళ్ళీ ఆకు రాలే కాలం వరకు ఒక సైకిల్ కదా. అయితే ఈ సైకిల్లో చెట్లు చిగుర్చేది అనేది ఫస్ట్ ఋతువు. తర్వాత పువ్వు ఇలా ఒక్కొక్క సీజన్ బట్టి మనకి ఋతువులుగా 6 ఋతువులుగా చేశారనమాట. 6 ఋతువులుగా చేశారు. చివరికి మళ్ళీ వచ్చేది ఇక్కడికి. సరే, అప్పుడు దీన్ని బట్టి టైంని కూడా నిర్ణయించారనమాట. అలాగే మనిషి జీవితం కూడా అంతేనంట. పుట్టిన దగ్గర నుంచి ఒక చక్రం ఎలా ఉంటుంది? ముసలివాళ్ళ పెరగడం, తగ్గడం, జన్మ తీసుకోవడం. ఫస్ట్ అయితే చెట్లు చిగిర్చినట్టుగా జన్మ తీసుకోవడం ఒకటి, పెరగడం, మళ్ళీ పువ్వులు పోయడం, తర్వాత కాయలు కాయడం, పళ్ళు అవ్వడం, తర్వాత ఆకులు రాలిపోవడం, చెట్టు ఎండిపోవడం, చెట్టు మళ్ళీ అదొక సైకిల్. మనిషి జీవితం కూడా అట్లాంటిదే అనమాట. చివరికి రాలిపోవడం, దాంతో మనిషి జీవితం అనేది ఎండింగ్ అవుతుంది. అసలైతే ఇప్పుడు టైం కూడా ఇప్పుడే సెటిల్ చేశారండి. ఎలా చేశారు అంటే భగవంతుడు అనుకున్నాడంట, నేను సృష్టి చేయాలి అని సంకల్పించుకున్నాడట. పాలకడలిలో శేషపాన్పు మీద ఉన్న స్వామి, అంటే తనలోని లోకాలన్నీ పెట్టుకున్న ఆ స్వామి ఇప్పుడు నేను సృష్టి చేయాలి అనుకున్నాడు. అనుకోగానే ఏమైంది? తనలోంచి బహుశ్యాం అన్నట్టుగా నేను అనేక రూపాలు కావాలి అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏమైంది? తనలోంచి పంచభూతాలు బయటకు వచ్చినాయి. పంచభూతాలంటే మనకు తెలుసు కదా, గాలి, నీరు, మట్టి, అగ్ని, ఇలా ఆకాశం అని. ఇలా పంచభూతాలు వచ్చేసరికి ఆ పంచభూతాలని ఏం చేశారు? కొన్ని పాళ్ళుగా కలిపాడంట. కలపంగానే ఒక విస్ఫోటం జరిగింది. బిగ్ బ్యాంగ్ అంటారు కదా. ఆ బిగ్ బ్యాంగ్ జరగంగానే ఇవన్నీ కూడా చిన్న గోళాలన్నీ బయటకు వచ్చేసినాయండి. అసలు ఇప్పుడు మన వచ్చిన గోళాలన్నీ కూడా అట్లా ఒక్కొక్కటి మనం ఏమని చెప్తామంటే మన ఆకాశంలో చూస్తే తెలుస్తుంది ఎన్ని గోళాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయన్నమాట. అయితే దీన్ని ఏమంటారు? పాలపుంత అని కూడా అంటారనమాట. ఎలా అంటే మన భూమి మీద ఉంటున్నాం కదా, మన భూమి మీదే కదా పుట్టింది. భూమి మీదే మనతో పాటు మనం చెప్పుకుంటున్నాం మానవ జాతి, తిరియక్ జాతి, స్థావర జాతి, అండ్ మనకందరికీ శక్తులనిచ్చే, గాలినిచ్చేది, వేడినిచ్చేది, నీటినిచ్చేది, ఇలా మన చుట్టూరా ఉన్న కొన్ని దైవీ శక్తులని దేవతలు అంటాం కదా. సో ఈ దేవతలు మనుషులు
తిరియక్లు, స్థావరాలు అన్నారు. తిరియక్లు అంటే మనకి తెలుసు, అడ్డంగా వెన్నెముక ఉంటుంది, అది ఆకాశంలో ఎగరచ్చు, నీటిలో తీయదచ్చు, లేదా నేల మీద నడవచ్చు. ఇంకొక ప్రాణం లేని స్థావరాలు ఉన్నాయి. ఏంటి అంటే కొండలు, గుట్టలు, ఇవన్నీ. ప్రాణం ఉన్న కదలలేని స్థావరాలు కూడా ఉన్నాయి. ఏంటి? చెట్లు, పుట్టలు, లతలు, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ ఇక్కడ పుట్టినవి, భూమి మీద పుట్టినవి కదా. భూమి మీదే బతుకుతున్నాం మనం అన్నీ కూడా. ఈ భూమి ఎక్కడ తిరుగుతుంది అంటే సూర్యుడి చుట్టూరా తిరుగుతుంది. సూర్యుడు ఇలా ఒక చుట్టూరా తిరిగే, తన భూమి తప్ప చాలా గ్రహాలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతాయండి. ఇవన్నీ కలిపి మళ్ళీ ఒక పెద్ద నక్షత్రం అంటే ధృవతార అన్నమాట. ఆ ధృవతార చుట్టూరు కూడా ప్రదక్షిణ చేస్తుంది. ఇదంతా కలిపి ఒక పాలపుంత అంటారనమాట. ఇలాంటి పాలపుంతలు మన ఆకాశంలో చాలా ఉన్నాయన్నమాట. చాలా ఉండి ఉన్న అది అన్నీ అయిన తర్వాత, బిగ్ బ్యాంగ్ అయిన తర్వాత భగవంతుడు బ్రహ్మని సృష్టిస్తాడు. తన నాభిలోంచి ఒక కమలం బయటకు వస్తుంది. ఆ కమలంలోంచి బ్రహ్మ అనేది పుడతాడు. బ్రహ్మ పుట్టిన తర్వాత బ్రహ్మకి ఏం చెప్తాడు? సరే, నేనంతా రా మెటీరియల్ లాగా ఈ జగత్తంతా, విశ్వమంతా సృష్టించాను, మిగతా ప్రాణులను సృష్టించడం నీ పని, నువ్వు చెయ్యి అంటాడు అనమాట. నువ్వు చేయమంటే బ్రహ్మ ఏం చేస్తాడు? లేచక నేను చేస్తే ఎట్లా, నాకు ఎలా వస్తుంది అంటే 4 ముఖాలు బ్రహ్మని సృష్టించాడు. 4 ముఖాలకి 4 వేదాలని ఉపదేశించాడంట స్వామి. ఉపదేశించి సృష్టి చేయమన్నాడు. కానీ బ్రహ్మగారు ఏమంటాడు? నా వల్ల అవుతుందా? నేను చేయగలనా అంటే, నేనే నీకు శక్తి, నీలోకి వస్తాను, శక్తినిస్తాను అని చెప్తాడనమాట. అలా తర్వాత ఏం చేస్తాడు? బ్రహ్మ అలా చూస్తూ ఉండిపోతున్నాడు అండి. నాకు సృష్టి చేయడం, నేను ఎక్కడికి వెళ్ళను, నేను వదిలి అని. స్వామిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తాడు. అలా నాతో వస్తే నేను చేస్తానండి, నువ్వు కనుక నాతో వస్తే నేను చేస్తాను అంటే, నేను నీతో వస్తే నేను సృష్టించాల్సింది ఇంకా చాలా ఉన్నాయి కదా, నేను నీతో ఎలా వస్తాను? సరే, ఒక పని చేద్దాం. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే నీకు ఒక విగ్రహాన్ని ఇస్తాను, ఆ విగ్రహం తీసుకెళ్ళి సృష్టి చెయ్యన్నాడు. అప్పుడు బ్రహ్మ సంతోషంగా ఒప్పుకుంటాడు అనమాట. సరే, అలా తీసుకెళ్ళాడు. ఆ సృష్టిని చేయడం మొదలుపెట్టాడు అనమాట. మొదలుపెట్టిన రోజు ఉగాది అంటాం. ఎప్పుడైతే ఈ స్వామి ఇచ్చిన వేదాల సహాయంతో సృష్టిని మొదలుపెట్టాడో అది యుగాది. యుగాది అంటే అదే మెల్లిమెల్లిగా ఉగాది అయిందనమాట. ఈ యుగాది అయితే కొంతకాలానికి అట్లాగే బ్రహ్మ భగవంతుడిని పూజిస్తూ, ఆరాధన చేస్తూ, తన పని తను చేస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు, కొన్ని ఏళ్ల తర్వాత ఇక్ష్వాకు వంశం ప్రభువైన ఇక్ష్వాకు అనే రాజుకి ఈ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడనమాట బ్రహ్మగారు. ఈ ఇక్ష్వాకు వంశంలోనే మన శ్రీరామచంద్రుడు కూడా పుట్టిన సంవత్సరం పుట్టాడనమాట. ఆయన ముత్తాత అవుతాడు శ్రీరాముడికి. అప్పుడు ఈ బ్రహ్మ ఎప్పుడైతే సృష్టి మొదలుపెట్టాడో అప్పటి నుంచి టైం కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికీ 200 మిలియన్ సంవత్సరాలు, 200 కోట్ల మిలియన్ సంవత్సరాలు అయింది అని చెప్తారు ఇప్పటికి సృష్టి మొదలుపెట్టి. అలా కాలం కూడా స్టార్ట్ అయింది. అప్పటి నుంచే టైం కూడా మొదలుపెట్టిందనమాట. అలా ఇక్ష్వాకు వంశానికి ఇచ్చిన తర్వాత మెల్లిగా అలాగే అంటే శ్రీరాముడి ముత్తాత అని చెప్పాను కదా, మెల్లిగా వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, ఆయన శ్రీరాముడి కూడా శ్రీరంగనాథుడిని అనే ఆ విగ్రహాన్ని ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఎప్పుడైతే శ్రీరాముడు పెద్దవాడవడం, అడవులకు వెళ్ళడం, తర్వాత రాముడి సంహారం కోసం లంకలో యుద్ధం జరగడం, యుద్ధం అంతా జరిగిన తర్వాత పట్టాభిషేకానికి అందరూ సుగ్రీవుడు, విభీషణుడు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది పట్టాభిషేకానికి. అందరికీ కానుకలు ఇస్తున్నాడు రామచంద్రుడు. కానుకలు ఇస్తూ చివరికి మిగిలిపోయాడు విభీషణుడు అనమాట. ఆయనకి ఏ కానుక ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఈ విగ్రహాన్ని ఆయనకి ఇచ్చాడట. ఎవరికి ఇచ్చాడు? విభీషణుడికి ఇచ్చాడు. విభీషణుడు ఆనందంగా తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే విభీషణుడు కూడా అప్పుడు బ్రహ్మలాగానే అన్నాడంట, నేను నిన్ను వదిలి వెళ్ళను అంటాడు. ఎందుకు? రామచంద్రుడు అంటాడు, నువ్వు వెళ్ళాలి,
అక్కడ లంకను పరిపాలించాలి, నువ్వే రాజు కదా అంటే, ఏమైనా కానీ నేను వదిలి వెళ్ళను అంటాడు. నువ్వు ఉన్న చోటే నేను ఉంటాను అంటే, అలా కాదు, ఈ విగ్రహం తీసుకుని వెళ్ళి పరిపాలించు నీ రాజ్యాన్ని నువ్వు అన్నాడు. తీసుకెళ్తున్నాడు. తీసుకువెళ్తూ ఉంటే ఎప్పుడైతే కావేరీ నది దగ్గరికి, కావేరీ అంటే ఒక ఐలాండ్ అనమాట, కావేరీ నది చుట్టూరా ఉంటుంది, మధ్యలో కొంచెం భూమి ఉంటుందన్నమాట. అక్కడికి వచ్చాడు, స్నాన సంధ్యాదులన్నీ చేసుకున్న తర్వాత ఆలోచించాడు. తను తిరిగి వచ్చేటప్పుడు లంకంతా ఎట్లా ఉంది అంటే, అప్పుడు యుద్ధం అవ్వగానే వచ్చేసారు కదా వీళ్ళు, లంకంతా రక్తంతో శవాలతో బీభత్సంగా ఉందట. మరి అలాంటి చోటకి ఈ విగ్రహాన్ని, అర్చా విగ్రహాన్ని నేను ఎలా తీసుకెళ్తాను, ఎలా ప్రతిష్ఠిస్తాను, కనుక ఇక్కడే ప్రతిష్ఠిద్దాం అని చెప్పి శ్రీరంగపట్నం అంటాం కదా ఇప్పుడు, అక్కడే ప్రతిష్ఠించాడనమాట. అలా రంగనాథుడు ప్రతిష్ఠించిన రోజు కూడా ఉగాది అంటారు. ఆయన రంగడు ఉన్న ప్లేస్ కనుకే రంగస్థలం అయిందన్నమాట. అలాగే శ్రీరంగం అయిందనమాట అక్కడ. ఇంకా అప్పటి నుంచి కూడా ఆయన ఏం చేశాడు, అన్ని విగ్రహాల్లాగా తూర్పున చూస్తూ ఉన్నట్టుగా అట్లా ఏం చేయలేదు. దక్షిణం వైపు లంక ఉంటే దక్షిణం వైపు ముఖం పెట్టినట్టుగా ప్రతిష్ఠించాడనమాట. అలా ప్రతిష్ఠించిన రోజు కూడా ఉగాది అయిందనమాట. యుగాది అన్నారు. అయితే అన్నీ అలా ఎందుకు ప్రతిష్ఠించాడు అంటే, ఆయన ప్రతిరోజు కూడా ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా ఇలా శ్రీరంగానికి వచ్చి పొద్దున్నే పూజ, ఆరాధన, నైవేద్యాలు అన్ని కార్యక్రమాలు అయ్యాక మళ్ళీ లంకకు వెళ్తూ ఉంటాడంట. ఇప్పటికీ కూడా గమనించిన వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. ఇట్లా శ్రీరంగనాథుడి ప్రతిష్ఠ అయిన రోజు కూడా ఆ రోజే ఉగాది అయిందనమాట. ఇలా ఏంటి, బ్రహ్మ సృష్టించిన రోజు, సృష్టి మొదలుపెట్టిన రోజు ఒకటి, ఆ కాలం స్టార్ట్ అయిన రోజు, కాలాన్ని గణన చేసే రోజు, ఆ తర్వాత విభీషణుడు ఇక్కడ శ్రీరంగంలో ఆ అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజు కూడా ఈ రోజే అయిందనమాట. అది వసంతకాలంలో జరిగిందన్నమాట. ఇలా ఋతువులు ఇదన్నీ అయిన తర్వాత ఇది ఒక చక్రం అనుకున్నాం కదా, 6 ఋతువులు కలిపి ఒక సంవత్సరం అయింది. అలాగే మనిషి జీవితం కూడా జన్మ మరణం మధ్యలో ఇలా తిరుగుతూ ఉన్నాడు. కాకపోతే మనిషికి జంతువులకి ఉంటుంది ఇదే చక్రం, పుట్టడం చావడం అనేది. కానీ జంతువులకి ఏంటి, ఎలా భగవంతుడు నిర్దేశించాడో అలాగే చేస్తాయి. ఆకలిస్తే తింటాయి, కడుపు నిండితే మళ్ళీ ఇంకొక జంతువుని ఏమీ హింసించదు. సింహం చూడండి, దానికి కడుపు నిండితే ఏ జంతువుని చంపదు, పక్క నుంచి వెళ్ళినా కూడా చూస్తూ ఊరుకుంటుందంట తప్ప. ఆకలిస్తే తప్ప ఇంకొక జంతువుని తినడం, ఇంకొక జంతువుని హింసించడం అనేది జంతువుల్లో ఉండదు. కానీ మనిషి జీవితం ఏంటి అంటే, ఎప్పుడు కూడా పక్కన వాడిని అణిచేద్దాం, లేకపోతే వీడే అన్నీ సంపాదించుకోవాలి అని అలాంటి ఆలోచన కలిగి ఉన్నవాడు మనిషి కనుక వాళ్ళకే మనకి ఉపన్యాసాలు చెప్పాల్సి వస్తుంది, మనిషికే స్కూల్స్ పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనిషికి మాత్రమే కావాల్సి వచ్చిందనమాట. మనిషిగా బతకాలి, ఎలా బతకాలి, మంచిగా బతకాలి అనేది ఎలవని చూసి నేర్చుకుంటాడు అంటే ఈ వసంతకాలం, ఈ ఉగాది రోజు కనీసం మొదలుపెట్టిన రోజు ఒక మంచి మనిషి యొక్క జీవితాన్ని మనం మోడల్గా తీసుకుంటే మనం కూడా మంచిగా మారచ్చు అని మన పెద్దలు ఏం ఇస్తున్నారంటే, ఈ మొదటి రోజుల్లో రామాయణం చదవండి, ఇంకా ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండమని చెప్తారనమాట. ఇలా మరి మంచిగా బ్రతకాలి అంటే ఒక మంచి మనిషి చరిత్ర తెలుసుకోవాలి కదా. అందుకని రాముడిని మోడల్గా చేసుకొని నేర్చుకోండి అని చెప్పారు. ఎందుకు అంటే రాముడు ఎప్పుడు కూడా నేను మనిషిని అన్నాడు, నేను భగవంతుడిని అని ఎప్పుడు చెప్పలేదు. రాముడిగా ఎలా ధర్మాలను ఆచరించాలి, మనిషిగా ఎలా బతకాలి అని మనకి నేర్పడానికే ఇక్కడ వచ్చాడనమాట. మనిషిగానే పెరిగాడు, మనిషిగానే పుట్టాడు, 12 నెలలు గర్భవాసం చేసి. ఇంకొక వైపు ఇలా మంచి మనిషిగా రాముడిని చెప్పారు. ఇంకొక వైపు ఏంటి, ఒక చెడ్డవాడులా ఉంటాడో కూడా రావణాసురుని చెప్పారు.
చెడ్డవాడు అంటే ఎప్పుడు వాడిది కనిపించిందల్లా దోచుకోవడం, చంపేయడం, అందరినీ అణిచివేయడం, తానే ఆక్రమించుకోవాలనుకోవడం. ఇలా ఒక మంచివాడిని, చెడ్డవాడిని రెండు ఒకే కథలో చెప్పారు. ఇద్దరిని చూపించారు రామాయణంలో కదా. రాముడిలాగా ఉండాలి అంటే రామకథ తెలుసుకోవాలి. ఇదేంటి అంటే ఒక కాలంలోది కాదు, ఎప్పుడో జరిగిపోయింది కదా. ఇప్పుడు మనకెందుకు, మనకి పనికొస్తుందా అంటే తప్పకుండా. ఎందుకంటే అప్పుడైనా మనం గాలి పీల్చే బతుకుతున్నాం, ఇప్పుడు కూడా గాలి పీల్చే బతుకుతున్నాం. ఏ మార్పు లేదు. ఈ మట్టిలో పుట్టిన ఆహారాన్ని తీసుకుంటున్నాం. అప్పుడు కూడా అంతే. నీరైనా అంతే. మనం దాహం తీరాలంటే అప్పుడు నీళ్ళే కావాలి, ఇప్పుడు నీళ్ళే కావాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం మంచితనం నేర్చుకోవాలి అంటే రామకథని తెలుసుకోవాలి. అందుకని ఈ భూమి మీద ఎప్పుడైనా సరే ఏది కూడా మారదు. భూమి ఎప్పుడుందో అప్పటిదాకా మనుషులు మారుతాం, పోతాం, శరీరం వస్తుంది, పోతుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ భూమి నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా బయటకు పోదంట. మనం తాగుతామనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ మూత్ర రూపంలో భూమి మీదే విసర్జిస్తాం. అది మళ్ళీ ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ వర్షం రూపంలో భూమి మీదకి వస్తుంది. ఒక ప్రాణి అయినా సరే, ఒక నీటి బొట్టైనా సరే, ఒక చిన్న మట్టి అయినా సరే, ఏది కూడా ఇక్కడ ఉన్నది ఉన్నట్టే ఉంటుంది. కానీ ఏమాత్రం మార్పు ఉండదు, రీసైకిల్ అవుతూ ఉంటుందన్నమాట. మనం వాటిని వాడుకుంటూ బతుకుతున్నాం కదా. అది ఏ యుగాందైనా సరే, రామాయణం అనేది ఏ యుగాందైనా సరే ఒక మనిషి కథ. మనిషికి గాలి, నీరు ఎంత అవసరమో అలాగే రామకథ కూడా అంతే అవసరమంట. నీవు మనిషిని కావాలని కోరుకుంటే, నిజంగా మనిషిగా మంచిగా ఉండాలి అని కోరుకుంటే అప్పుడైనా ఇప్పుడైనా రామకథ అనేది అవసరం. ఎందుకు? రామకథ వల్ల ఏం లభిస్తుంది అంటే మన ప్రాణాన్ని పోషిస్తుంది అని. మనమంటే ఎవరం? దేహం కాదు కదా. దేహం కాదు అంటే ఇప్పుడు మనం ఎవరినన్నా పిలిచామనుకోండి, సరే రండి ఇటు రండి అన్నామనుకో, వస్తున్నాడు అనుకో, కాదు మీ దేహం అక్కడ పెట్టేసి మీరు రండి అంటారంట. అలా రాగలరా? రాలేరు కదా. దేహాన్ని వదిలిపెట్టి తను రాలేరు కదా ఎవరన్నా. కానీ మనమంటే ఎవరు అంటే మనం ప్రాణం ఉంటేనే దేహం నడుస్తుంది. అది అందుకనే ఈ రామకథ ఏంటి అంటే మన ప్రాణాన్ని పోషిస్తుందట. శరీరాలు అయితే పోయేవి వచ్చాయి, కానీ మన ఎన్నో జన్మల అదృష్టం కొద్దీ ఈ మానవ జన్మలోకి వచ్చాం. మానవ శరీరం అనేది లభించింది. మళ్ళీ ఇందులోకి అసలు వస్తామో లేదో తెలీదు. మళ్ళీ ఇందులోకి వస్తామో తెలీదు. ఏమో మనం చేసే పనులు బట్టి, ఇప్పుడు జరిగే ఈ సంఘటనలను బట్టి మళ్ళీ మనిషి శరీరం వస్తుందనే గ్యారంటీ కూడా లేదు. అందుకని ఏం చేయాలి? ఈ దొరికిన ఈ శరీరాన్ని మిస్ చేసుకోకూడదు. ఏం చేయాలి మిస్ చేసుకోకూడదంటే, ఇది పోయే లోపే, ఈ శరీరం వదిలేసే లోపే, మనకి మానవ జన్మ వదిలేసే లోపే తెలుసుకోవాల్సిన మంచి విషయాలను గబగబా తెలుసుకోవాలంట. గబగబా అంటే బాగా ఆకలిస్తున్నాడు అనుకోండి, ఆకలిస్తున్నవాడు ఒక మిఠాయి కొట్లోకి వెళ్ళాడు అనుకో, ఏం చేస్తాడు? గబగబా తినేస్తాడు కదా, ఎంత ఆకలి తీరే వరకు. అట్లాగే మనం కూడా ఏంటి, మనం పోయే లోపు మన శరీరం ఎలా ఉంటుంది అంటే యోగ్యత, అది మనకి అంటే మనకు తెలుసుకునే యోగ్యత కలగాలి అంటే రామకథే చదవాలన్నమాట. ఎందుకు ఆ యోగ్యత, మనకు తెలుసుకునే యోగ్యత మనకే ఉంది. పశువులకి పక్షులకి నువ్వు కూర్చోబెట్టి రామకథ చెప్తానంటే వాడికి ఏం అర్థం కావు. తెలుసుకునే శక్తి ఎవరికి ఉంది? మనకే ఉంది. రాముడి చరిత్ర తెలుసుకుంటే ఏముంది అంటే, అలాంటి మనిషికి ఉంది కనుకే మనం రామకథ చదవాలి. అదే మనిషికి ఉగాది అవుతుంది అప్పుడు వినాలి అని. రామచరిత్రలో మనకి ఏం కనిపిస్తుంది అంటే అన్ని రకాల క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా బతుకుతున్నావు? ఒక వానరుడిలాగా బతుకుతున్నావా, లేకపోతే ఒక శబరి లాంటి స్త్రీగా బతుకుతున్నావా, జటాయువులాగా బతుకుతున్నావా, విభీషణుడిలాగా బతుకుతున్నావా, రావణాసురుడిలాగా బతుకుతున్నావా, కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నావా? ఇలా నువ్వు ఏ పాత్రలో ఉన్నావో నీకు రామాయణం చెప్తుంది.
అలాగే మనం నువ్వు ఏ స్థానంలో ఉండాలో అప్పుడు మనం నిర్ణయించుకుని వాళ్ళని మనం మోడల్గా తీసుకోవచ్చు. అలాగే నువ్వు ఎలా పుట్టినా దీనికి వినేదానికి నీకు ఏమన్నా నువ్వు ఈ కులంలో పుట్టావు, లేకపోతే ఈ జాతిలో పుట్టావు, పొట్టిగా ఉన్నావు, పొడవుగా ఉన్నావు, లేదా తెల్లగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, ఏమీ అక్కర్లేదు. మంచివాడిగా ఏ జాతిలో పుట్టినా, ఎలా పుట్టినా, ఏ కులంలో పుట్టినా మంచివాడిగా నీ జన్మను తీర్చిదిద్దుకోవాలి. అంటే భగవంతుడిని స్మరించుకొని మన శరీరాన్ని ఇచ్చింది ఆయనే కనుక బయటకి పోకముందే, ఈ శరీరంలోంచి బయటకు పోకముందే మనం అద్భుతంగా అర్థం చేసుకునే సాధనం రామాయణం అన్నమాట. కనుక ఈ వసంత నవరాత్రుల్లో దీన్ని తెలుసుకుంటే మనలో కూడా 9వ రోజు రాముడు ఎలా జన్మించాడో మన హృదయంలో కూడా రామజననం జరగాలి. అంటే రాముడు జన్మించాలన్నమాట. మంచిగా పెరగాలంటే, మనం మంచిగా పెరగాలి అంటే అందమైన కథ, రామకథ తెలుసుకోవాలి. ఇప్పుడు మొదలు పెడదాం. కనీసం మొదలు పెడితే ఎప్పటికైనా మనలో కూడా రామజననం జరుగుతుందేమో ప్రయత్నిద్దాం. రేపటి నుంచి, రేపు కాదు, రేపు ఉగాది మనకి